ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పర్యాయము దేవుని సేవకునిగా మీతో ఈ మాటలు తెలియచేయటానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య చేస్తున్న దినాలలో, ఆ 3.5 సంవత్సరాలలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు సువార్తల ద్వారా మనకు అనుగ్రహించి ఉన్నారు. అందులో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుండి 16 వరకు ఉన్న వచన భాగంలో, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకును తగిన సమయం కనిపెట్టుచుండెను. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఇస్కరియోతు యూదా తన మనస్సును పూర్తిగా చెరిపివేసుకుని దైవికంగా జీవించవలసిన వ్యక్తి తన మనస్సు పాడు చేసుకుని ఏ రీతిగా లోకానికి, సాతానుకు, తన శరీరానికి బానిస అయిపోయాడో మనము గమనిస్తూ ఉన్నాం. సమాజముగా జీవిస్తూ దేవుని రాజ్య స్థాపన కొరకు 12 మందిలో ఒకటిగా ఉన్నటువంటి ఈ ఇస్కరియోతు యూదా దైవికమైన ఆలోచనలను పెడచెవిని పెట్టి ధన వ్యామోహం మీద అతనికి కలిగిన ఇష్టాన్ని బట్టి పూర్తిగా శాపగ్రస్తుడై నశించిపోయినట్లుగా జీవగ్రంథంలో నుండి మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారు సువార్త పరిచర్య చేస్తున్న దినాల్లో ఇస్కరియోతు యూదాకు దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. సహజముగా ఎవరినైతే మనం బహుగా నమ్ముతామో వానికే డబ్బుకు సంబంధించిన పనులన్నీ అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారు యూదాను బహుగా నమ్మి డబ్బు సంచిని తనకు అప్పగించారు. అంతగా తను నమ్మి బాధ్యతను అప్పగిస్తే నమ్మకత్వాన్ని కనపరచకుండా పరిచర్యలో దొంగతనం చేసేవానిగా ఉన్నాడు. ఇది వాస్తవమో కాదో తెలియదు, కానీ యూదా ఇస్కరియోతు గురించి ఒక చరిత్ర ఉంది. అదేమిటంటే, యూదా ఇస్కరియోతు తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లికి, నీకు పుట్టబోనున్న కుమారుడు సాధారణమైన వాడు కాడు, లోకరక్షకుడిని అమ్మివేయబోతున్నాడు ఒక దుర్మార్గుడని ఆ తల్లికి కల వచ్చిందట. ఆ తల్లి కుమారునికి జన్మనిచ్చినప్పుడు, ఇలాంటి వాడిని కన్నానేమిటి అని చెప్పి వానిని తీసుకువెళ్ళి సముద్రంలో పడేసిందట. ఆ కుర్రవాడు సముద్రంలో కొట్టుకుంటూ గట్టుకొస్తే ఒక రాజు రాణి అదే సముద్రపు గట్టు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఆ కుర్రవాడు కనిపిస్తే వాడిని తీసుకువెళ్ళి పెంచారట. అలా పెంచిన తరువాత వాడు ఆ రాజు రాణి పేర్లు కూడా పాడు చేస్తుంటే వాడిని బయట గెంటేశారు. అలా గంటగా వాడు వచ్చి యెరూషలేములో పడి అశాంతితో జీవిస్తూ ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారికి కనిపిస్తే యేసు ప్రభు వారు కనికరించి వారిని తన శిష్యుల్లో ఒకనిగా చేర్చుకున్నారట. కన్న తల్లే వద్దురా బాబు నీవు అని వదిలేస్తే పరమ తండ్రి కనికరపడి నాతో ఉండని చేర్చుకుంటే, అలా చేర్చుకున్న వానిని అమ్మివేసే మనసు ఆ ఇస్కరియోతు యూదాది. ఇది ఎంత ఘోరమో! యేసును ఏ విధంగా పట్టుకోవాలో, ఏ విధంగా బంధించాలని అధికారులు తర్జన భర్జన పడుతున్న సమయంలో, ఒకవేళ బహిరంగంగా పట్టుకుంటే ప్రజలందరిలో కలవరం ఏర్పడి వ్యతిరేకమైపోతానేమో అని భావించి అవకాశం కోసం ఎదురు చూస్తున్న సమయంలో, ఇదిగో నేనున్నానుగా, యేసుక్రీస్తుని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారో చెప్పండి అని
30 వెండి నాణెములకు లోకరక్షకుని అమ్మివేశారు. ధర్మశాస్త్ర ప్రకారం ఒక దాసుని గాని ఒక దాసిని గాని ఒక ఎద్దును పొడిచిన ఎడల ఆ దాసుని కొరకు చెల్లించవలసిన వెల 30 వెండి నాణాలు. ఆ ఎద్దు దాసునైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లించవలను, మరియు ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను. నిర్గమకాండం 21:32 వచనంలో ధర్మశాస్త్రం ప్రకారము చెల్లించవలసిన వెల. ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి దాసుని స్వరూపము ధరించారు. యేసుక్రీస్తు ఒక దాసునిగా బానిసకి ఇచ్చే వెలకు అమ్మబడ్డాడు. యేసుక్రీస్తు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులలో ఒక యోధ ఇస్కరియోతు తప్పించి మిగిలిన వారందరూ కూడా ఆయన కొరకు బహుగా రోషముగా జీవించి ప్రపంచాన్ని తలక్రిందులు చేసిన వారు. యోధాకి డబ్బు పట్ల ఉన్న వ్యామోహము తన జీవితాన్ని నాశనం చేసింది. ఆ డబ్బు పిచ్చిలో పడి లోకరక్షకుణ్ణి అమ్మివేసే విధంగా చేసింది. ప్రభునందు ప్రియులరా, ఈరోజు దేవుని పరిచర్యలో దేవుని సంఘములో విశ్వాసులుగా ఉన్న మనం దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించి దేవునినే తృణీకరించే స్థాయిలో పడిపోతున్నామో ఆలోచించుకోవాల్సిన సమయమైంది. డబ్బు, అందం, సుఖభోగాలు, ప్రేమ, లోక సంబంధమైన భౌతికపరమైన వస్తువులు, ఇల్లు, ఇలా వీటి పట్ల గల వ్యామోహం మనల్ని కిందికి నెట్టివేస్తుంది. మనకున్నటువంటి ఆత్మీయతను పాడు చేస్తుంది. దేవాతి దేవుని అమ్మివేసే విధంగా చేస్తుంది. కనుక ఒక్కసారి మనం ఆలోచించాలి. ప్రభు పరిచర్యకు కొనసాగుతూ ఉన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించి దేవుని నామాన్ని కొనియాడుతూ అనేకుల రక్షణ కొరకు బ్రతికినటువంటి క్రైస్తవ జీవితము గొప్పది. తమ సంతోషము కొరకు, క్షణికమైనటువంటి జీవిత సంతోషం కొరకు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుణ్ణే విడిచిపెట్టేటువంటి దుర్మార్గపు జీవితాన్ని ప్రభునందు ప్రియులారా ఒకవేళ కలిగి ఉంటే మనము ఇస్కరియోతు యోధా జాబితాలోనికి చేరతామేమో. సంఘాల మీద, సేవకుల మీద కోపంతో దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి తప్పుడు మార్గంలో ప్రయాణించే వారు అనేక మంది ఉన్నారు. రేపేమదో మనకు తెలియదు. మన జీవితాల గురించి బైబిల్ చెప్తుంది. ఉదయమున పుష్పించి సాయంత్రానికి వాడబారిపోయేటువంటి నీటి బుడగ వంటివి పరిమితముతో జీవించేటువంటి వారు. ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు. మన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి నిన్ను తనతో పాటు తన రాజ్యములో నిత్యము ఉండటానికి ఇష్టపడిన దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించగలిగిన మనస్సును కలిగి ఉండటానికే నీవు నేను సిద్ధపడాలని ఈ ఉదయకాల సమయంలో మీకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృప ఇంకా కనిపెడుతూ ఉంది. ఆయనను అమితముగా ప్రేమిస్తామని. ప్రభునందు ప్రియులరా, మనము వెర్రివారముగా ఉండకూడదు, తెలివిగలిగిన బిడ్డలముగా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఓ ధనవంతుడు అనుకున్నాడట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనుకున్నాడట. ఈ జీవితం కొరకు కావలసిన సమస్తాన్ని నీకు సిద్ధపరిచాను అనుకున్నాడట. కానీ ప్రభు అంటాడు, ఓ వెర్రివాడా, యు ఫూల్ అని దేవుడు పిలిచాడు. ఈ రాత్రే నీ ప్రాణం తీసుకుంటే ఇవన్నీ ఏమైపోతాయి కదా. ఎంత భయంకరమైన స్థితి. వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభు కొరకు బ్రతకడానికి ఇష్టపడిన జక్కయ్యను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించిన శిష్య బృందాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీవే నాకు చాలు నాయనా, ఈ లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదని ప్రభుని వెంబడించిన అపోస్తుడైన పౌలును జ్ఞాపకం చేసుకుందాం. నా శరీరము కుళ్ళి కృషించిన దేవుడే నాకు చాలన్న యోగును జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని వెంబడిస్తూ ఆయన నిత్య జీవార్థమైన కృపలో కొనసాగుతూ దీవించబడుతూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనేకల ఆత్మను రక్షించి ఉన్నతమైన విశ్వాస జీవితము కలిగిన వారముగా ఉండటానికి ప్రభు యొక్క కృపా సన్నిధి సహవాసం మనకెల్లప్పుడూ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ
గొప్ప తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరుచుకోవటానికి నీ ఆత్మ సహవాసాన్ని అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, సంఘాలను దీవించి ఆశీర్వదించి సమస్త మహిమాగంతులు మీరే పొందుకోమని యేసు నామాను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ, కుటుంబాలకు, సంఘాలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.